తనుష్క గారు నమస్కారం. నమస్కారం అండి. సో చాలా మంది చాలా సమస్యలతోని మిమ్మల్ని అప్రోచ్ అవుతా ఉంటారు. సో అవును. రకరకాల సమస్యలతోని. ఇందాక మనం ఒక సక్సెస్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ అయితే ఉన్నాం. అవును. మరి అదే విధంగా ఇంకో సక్సెస్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ కూడా అవును. వినాలనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా? తప్పకుండా అండి. మాట్లాడిస్తాం. హలో. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి. అదే మీరు బాబు గురించి రెమెడీ ఫాలో అయినారు. సో మీ ఫీడ్‌బ్యాక్ ఏంది అనేది ఇక్కడ మన యాంకర్ ముఖేష్ గారు ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? ఓకే. 1 మినిట్. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అండి. సో ముఖ్యంగా తనుష్క గారిని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? మీ బాబు గురించి అని చెప్తున్నారు. ముఖ్యంగా బాబుకున్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఎన్ని రోజుల్లో బయటపడ్డారు? యాక్చువల్లీ మేము యూట్యూబ్ చూసామండి. అప్పటికి మా బాబుకేమోనా కొంచెం తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు పూర్తిగాను. ఓకే. వెళ్ళిపోయి అసలు తను ఏం చేస్తున్నాడో తెలీదు. తిండి మీద ధ్యాస ఉండేది కాదు. హ్మ్. అసల జాబ్ కూడా వదిలేసాడు. ఓకే. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను యూట్యూబ్ చూసినప్పుడు మనీషా మేడంది వీడియో చూస్తాను. హ్మ్. హ్మ్. ఆవిడని కలిసి మాట్లాడాను ఆవిడతోని. ఓకే. మాట్లాడిన తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే, ఒక 4 పూజలు చెప్పారు. దాని ప్రకారం కరెక్ట్‌గా చేస్తే మీకు రిజల్ట్ ఉంటుందమ్మా అని చెప్పారు. ఓకే. జస్ట్ ఆవిడ ఎలా చెప్పారో నేను జస్ట్ అలాగే ఫాలో అయ్యామాట. ఓకే. అయిన తర్వాత ఫస్ట్ పూజకి కొంచెం బెటర్ అనిపించింది. ఓకే. థర్డ్ పూజకి బాబు బాగా అంటే హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇంటికొచ్చేసాడు తను. ఓకే. తన చేత మేము దానాలు ఏవో చెప్పారు. అవన్నీ మేము ఫాలో అయ్యాం. హ్మ్. ఫాలో అయిన తర్వాత ఫోర్త్ పూజకి ఇంకా డెవలప్‌మెంట్ అనిపించింది. ఓకే. మేడం గారు చెప్పినట్టు చేయడం వల్ల బాబు ఇప్పుడు రికవర్‌లో ఉన్నాడు. పర్వాలేదు బానే ఉన్నాడు ఇప్పుడు. ఓకే. సో బాబుని మేడం కంటే ముందు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి, సైకాలజిస్ట్‌ల దగ్గరికి కూడా తీసుకెళ్లారు. దాని తర్వాత కూడా బాగా కాలేదు. ఒక రెమెడీ అవునండి. చెప్పడంతోని మేడం గారు చెప్పిన రెమెడీతోని క్యూర్‌నెస్ వచ్చిందని చెప్తా ఉన్నారు. సో అది ఎలా అంటారసలు? అంటే యాక్చువల్లీ ఇంకో దగ్గర కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా మెడిసిన్స్ ఇచ్చేవారు. వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి మేము పెట్టామమాట. ఓకే. అక్కడ ఏంటంటే ఓకే అనిపించింది. హ్మ్. వెంటనే ఈలోగా మేడం గారిని మేము కలిసామమాట. అంటే మాట్లాడడం జరిగింది. హ్మ్. ఆవిడ ఏంటన్నారంటే, ఈ పూజలు చేస్తే 1 బై 1 మీకు రికవర్ అవుతుంది అని ఓకే. చెప్పారు. ఓకే. సేమ్ డిట్టో ఆవిడ ఎలా చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ మేము అలా ఫాలో అయ్యాము. ఓకే. పూజలు కూడా అలా చేసాము. హ్మ్. ఏంటంటే మూడో పూజకి కరెక్ట్‌గా ఇంటికి వచ్చేసాడు తను. ఓకే. అంటే అంత డెవలప్‌మెంట్ వచ్చింది. హ్మ్. తనలోని మార్పొచ్చింది. ఫోర్త్ పూజకి ఇంకా కొంచెం కాన్షియస్‌లోకొచ్చాడు తను. ఓకే. తను ఏం చేస్తున్నాడన్నది తెలిసింది. కొంచెం బెటర్‌గా అనిపించింది. ఓకే. అదేనండి. దానివల్ల అలాగే రికవర్ అయ్యాడు తను. పూజ చేసిన మేడం గారు చెప్పినటువంటి పూజ కానీ, రెమెడీ కానీ చేసిన ఎన్ని రోజులకి మీరు ఇలా ఫలితాలు చూసారసలు? ఎన్ని రోజులకంటే అది మొత్తం 4 పూజలు చేయమన్నారండి. ఓకే. యాక్చువల్లీ 2 పూజలకి ఒక 15 డేస్ పడినట్టుంది. హ్మ్. అదే 1 మంత్. ఓకే. 1 మంత్ తర్వాత బాగా రిజల్ట్ మాకు బాగా కనిపించిందండి. ఓకే. సో మొత్తానికి 1 మంత్ తర్వాత మీ అబ్బాయి డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. సో మేడం గారు చెప్పినటువంటి రెమెడీతోనని చెప్తున్నారు. ముఖ్యంగా మేడంని అప్రోచ్ అయినప్పుడు ఎలా అనిపించింది మీకు? సో నిజంగానే మేము ఈ సమస్య నుండి బయటపడతామని అనిపించిందా? అనిపించిందండి. ఓకే. ఆవిడ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈ పూజలు చేయడం వల్ల పలానా పూజ అంటే పూజ బట్టి మీకు దీని అంటే ఈ గ్రహం వల్ల ఈ ప్రభావం వచ్చింది. ఓకే. అలా ఆవిడ క్లియర్‌గా అన్నీ కూడా క్లియర్‌గా చెప్పారు యెస్. మాకు. ఈ బాబుకి ఈ గ్రహం వల్ల ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఈ పూజ చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది ఓకే. అని చెప్పారు. అంటే ఇదివరకు ఎన్నో పూజలు చేసాం అనుకోండి. హ్మ్. కానీ హ్మ్. ఏ గ్రహానికి ఏ రెమెడీ అన్నది మేము చెప్పలేం కదండీ. యెస్. వాళ్ళే యెస్. చెప్పగలరు. అవునవును. సో ఇప్పుడంతా ఓకేనా అమ్మా? అంతా హ్యాపీయా? భగవంతుడి దయవల్ల బానే ఉందండి. ఒక్కటి కొంచెం అదే పర్లేదు ఇంటికొచ్చాడు బానే ఉన్నారండి. ఓకే. సో థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ఓకే అండి. ఓకే. సో ఒక వ్యక్తి డిప్రెషన్‌లో వెళ్ళినప్పుడు కూడా సైకాలజిస్టులు, డాక్టర్లు కూడా ఏం చేయలేనప్పుడు నిజంగా ఆ మనిషికి ఉన్నటువంటి కొన్ని గ్రహాల కారణంగా ఇలాంటి ప్రభావం ఎదుర్కొంటుందని మీరు గమనించి, గ్రహించి అవును. ఆ రెమెడీ చెప్పి బయటపడేయడం అనేది కూడా ఒక నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. ముఖ్యంగా డిప్రెషన్ నుంచి కూడా బయటపడేయొచ్చంటారా అసలు? అవునండి. అవును. ఆ! యాక్చువల్‌గా ఈయన జాతకం ఏమైతుందంటే ఇప్పుడు ఒకరికి డిప్రెషన్‌కి వెళ్ళడానికి ఏ ఏ గ్రహాలు అసలు బాగలేకపోతూ ఉంటుందంటే ఫస్ట్ లగ్న బలం. అంటే లగ్నం అంటే మన బ్రెయిన్‌కి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే పంచమ స్థానం.
అది మైండ్ సంబంధించింది. ఈ 2 మేజరు. నెక్స్ట్ చంద్రుడు అనమాట. చంద్రుడు వచ్చి ఏంటంటే మానసిక బాధలు ఇస్తూ ఉంటాడు. సో అక్కడ చంద్రుడితో నెగిటివ్ గ్రహం ఉంటే కూడా వాళ్ళకి ఏమవుతుందంటే మానసిక బాధలు ఉంటుంది. అంటే కొన్ని దశలో ఏమవుతుందంటే పంచమాధిపతి శత్రువు అవుతాడు. ఎస్. సో అప్పుడు ఆ టైమింగ్లోంచి వాళ్ళు ఆ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అసలు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ లేదు, వాళ్ళకి ఎంత అసలు వాళ్ళ జనరల్గా ఏంటంటే ఎన్నో డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యారు. ఫస్ట్ అయితే డాక్టర్నే చూడమని చెప్తాం మనం. అవును. అయితే కానీ జాతక రీతిగా కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం సరి చేసుకునేటప్పుడు వాళ్ళు ఇంకా తొందరగా బయటపడతారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇచ్చిన రెమెడీ వల్ల వాళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేశారు. యాక్చువల్గా వాళ్ళకి ఒక మండల పూజ జరిగింది. దాని తర్వాత వాళ్ళకి 3rd వీక్లో వాళ్ళకి మెటీరియల్ వచ్చింది. సో ఆ మెటీరియల్ వచ్చిన తర్వాత అందులో ఉన్న 4 ప్రొసీజర్లో వాళ్ళ స్టెప్ 1 చేయంగానే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తెలిసింది. సో ఇంకా సెకండ్ స్టెప్ వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా సెకండ్ది చేశారు. సో అయితే వాళ్ళకి ఇచ్చిందంతా ప్రాపర్గా వాళ్ళు కూడా అలానే మనం ఎలా చెప్పామో అట్లానే చేశారు. తర్వాత 3rd పూజ చేయంగానే తనకు ఆల్రెడీ 3 months హాస్పిటల్లో ఉన్నారు కదా, తన ఇంటికి రావడం అయితే అసలు నిజంగా గ్రేట్ వాళ్ళకి. ఎందుకంటే తను ఇలానే హాస్పిటల్లోనే పెట్టి చూసుకోవాల్సింది ఉంటుందో ఏమని ఒక రకంగా భయపడిపోయి ఉన్నారు. కానీ 3rd పూజ అవ్వగానే తన ఇంటికి వచ్చేసాడు. ఇంకా 4th పూజ అవ్వగానే తనంతలో తన ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు తను నార్మల్గా అలాగా ఇప్పుడు మాట్లాడుతుండ్రు, మంచిగా ఉన్నారు. తన కెరీర్ గురించి ప్రజెంట్ ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక మనిషి అసలు ఎంత మంచిగా అంత ముందుగా జాబ్లో ఉండి అన్నీ బాగుండి కొన్ని సమస్యల వల్ల ఇలా వెళ్ళిపోతారు. అంటే డిప్రెషన్కి వెళ్ళడానికి ఏదైనా వాళ్ళ ఇంట్లో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకటి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ లైఫ్లో ఏదైనా ఇష్యూస్ ఉంటానో, లేదు వాళ్ళ రిలేటివ్స్ వల్ల ఏదైనా సఫర్ అయి ఉంటానో, లేకపోతే వాళ్ళకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ అట్లాంటిది జరుగుతానో వాళ్ళు ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఓకే. సో ఇవన్నీ జాతకం చూస్తేనే మనం కనిపెట్టవచ్చాము. సో అందుకే వాళ్ళకి ఖచ్చితంగా రెమెడీ ఇస్తానమ్మా నేను, మీరు బాగా చేయండి, ఇవి చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంది మీరు చెప్పండి అని అన్నాను. సో అలానే ఫాలో అయినారు, మంచిగా అయ్యారు, మళ్ళీ బాగున్నాడు ఇప్పుడు వాళ్ళ. ఎస్. సో ఇంకొక పూజ కూడా మిగిలి ఉంది, అది చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. అవును. ఎవరికైనా కూడా ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా మీరు రెమెడీ ఇచ్చి దాన్ని షార్ట్అవుట్ చేస్తారంటారా? అవును, ఖచ్చితంగా. ఒక్కటే అండి, నేను ఎప్పుడు ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటాను క్లయింట్లు కూడా, మన తరపులోంచి ఎలాంటి సమస్యలు ఉండదు. మాది రెమెడీ ఎప్పుడైనా 100%నే నేను చెప్తాను. ఓకే. ఒక్కటి మిస్టేక్ ఎక్కడ జరగవచ్చామంటే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళకి ఒక పూజ ఇచ్చాము, ఇది ఇన్ని రోజులు టైమింగ్ ఇస్తామంటే అన్ని రోజుల్లో మధ్యలో బ్రేక్ అయిందని అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ పూజ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కంటిన్యూగా అది ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఒక 1 week పూజ ఇచ్చాము, 1 week పూజ ఇచ్చినప్పుడు 3 days చేసేసి మధ్యలో ఆపేస్తాం అనుకోండి, అది సెట్ అవ్వదు కదా. కాదు కదా. సో అట్లనే ఇది కూడా ఏంటంటే వీళ్ళకి అలా చెప్తాం. అసలు వీళ్ళు ఒకవేళ మిస్టేక్లో వాళ్ళు ఒకవేళ టైమింగ్స్ మిస్ అయినా, లేకపోతే మనం ఇచ్చిన రోజులు అన్ని రోజులు అంటే అన్ని రోజుల ప్రకారం వాళ్ళు చేయలేకపోతే, లేదు వాళ్ళు ఉన్న స్థలం ఇప్పుడు ఎవరికైతే ఒక క్లయింట్ వాళ్ళకి గురువు నెగిటివ్గా ఉంది, బట్ అయితే వాళ్ళకి రెమెడీ ఇచ్చాము, బట్ మాది గ్రహం గురువు అనుకోండి, దాని వాల్యూ వచ్చి 3 అవుతుంది. సో ఆ 3 number హౌస్లో ఉండగానే ఆ పూజ చేయాలనేటప్పుడు ఫలితం ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన రెమెడీ అసలు 100% వస్తుందని మనం గ్యారంటీగా చెప్తున్నాం. కానీ ఎందుకు ఫలితం లేదనే విషయము, ఒకటి వాళ్ళు ఉన్న స్థలం ఏదైనా నెగిటివ్గా ఉంటే ఫలితం ఉండదు. అందుకని నేనేం చెప్తానంటే కొన్ని రోజులకు కంపల్సరీ మీరు వేరే ఒక రూమ్ ఎక్కడైనా చూసుకొని ఈ పూజలు ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక అగ్నిలో వండుకుని మనకు మంటలేస్తుంది అంటే బయటపడితేనే కదా మనం మంచిగా అవుతాము. సో ఆ స్థలమే నెగిటివ్ గా ఉన్నప్పుడు ఏం చేయలేదు. సో ఇది చాలాసార్లు మనం మాట్లాడినప్పుడు చెప్పుకున్నాము, ఎప్పుడైనా పూజకు మనం ఇచ్చే రెమెడీ ఇప్పుడు కాదు, మనం ఒక 25 years గా ఇస్తున్నాము, ప్రతి ఒక్కటి మనది రిజల్ట్ బాగుంటుంది, ఎక్కడ మనది మిస్టేక్ జరిగిందే లేదు ఇంతవరకు. సో అది అయితే 100% వీళ్ళు ఫాలో అయిన వాళ్ళందరే చెప్తారు. ఒక పూజ అంటేనే మేడం మీరు చెప్పిన ప్రకారం మేము ఫాలో అయినాము, మీరు ఎలా చెప్పారో అలానే రిజల్ట్ వచ్చింది అని చెప్తారు. సో అలానే అందరూ క్లయింట్లు కూడా నిజంగా చెప్పాలంటే ఎన్నో సమస్యలు ఉన్నారు. ఒకటి కాదు, ఆరోగ్య విషయం ఉంటుంది, లేదు జాబ్ గురించి, లేకపోతే ఎక్కువ ఫైనాన్షియల్ విషయంది, లేదు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, ఇలా ఉంటుంది. సో అన్ని దానికి రెమెడీ ఉంటుంది మన దగ్గర. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఒక రెమెడీతోని ఆ ప్రాబ్లం నుంచి ఎటువంటి ప్రాబ్లం నుంచి అయినా బయటపడేస్తారంటారు. సో మనం సక్సెస్ఫుల్ ఫీడ్బ్యాక్ కూడా విన్నాము. అలా బాబు గత 3 months నుంచి డిప్రెషన్లో ఉంటే మీ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత జాతకం పరిశీలించి ఆ ఉన్నటువంటి గ్రహ దోషానికి సంబంధించి ఒక రెమెడీ చెప్పి ఆ డిప్రెషన్ నుంచి బయటపడేలా చేశారు. ఆ తల్లి కూడా చాలా సంతోషపడుతుందమ్మా. థ్యాంక్ యూ. సంతోషం. థ్యాంక్ యూ అండి.